పెళ్లి చేసేసుకున్నాం, కానీ మాకు సర్టిఫికేట్ లేదు పిఎస్కి వెళ్ళేటప్పుడు. ఆర్య సమాజ్లో చేసుకుంటే అయిపోతుండే కదా, అది ఇప్పుడు లేదన్నారు మేడం. ఇప్పుడు లేదా? ఆర్య సమాజ్ సర్టిఫికేట్ ఇస్తలేరు అని చెప్పని అన్నారు. సో నేను రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం 3 days నేను ఎట్లా అంటే టోపీ పెట్టుకొని ఈమెను వదలకపోతుండే, ఈమె చేయి పట్టుకొని ఆటోలో. అప్పుడు మాకు ఒక దేవుడు లాంటి అన్న పేరు చెప్పొద్దు కానీ ఆ దేవుడు లాంటి అన్న మా మ్యారేజ్ చేసిండు. ఇంత మనీ తీసుకో, మ్యారేజ్ చేసుకో, ఫస్ట్ నువ్వు సెట్ అయితే అవ్వు, దాని తర్వాత నీకు మనీ ఉన్నప్పుడు నాకు ఇవ్వని అన్నాడు. ఈమెను తీసుకెళ్ళి సర్టిఫికేట్ మ్యారేజ్లో మాకు మళ్ళీ ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి అప్పుడు మెల్ల వేరే నెంబర్ తీసుకొని నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నా మ్యారేజ్ చేయడం జరిగింది. 3 days మేము కుక్కల్లా ఉంటారు, ఎక్కడ పడుకోవాలనో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. సో అట్లాంటి టైంలో ఒక రోజు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, ఒక రోజు అక్కడ దాచుకొని ఇలా ఉంటుండే. దొరికితే ఒకవేళ సర్టిఫికేట్ లేనప్పుడు దొరికినామనుకో తీసేసుకుంటారు, ఈమెను తీసుకొని వెళ్ళిపోతారు. ఈమెను తీసుకొని వెళ్ళారు అనుకో నేను హనీమూన్ పోవాలి, ఇంకా హనీమూన్ జైలు వేస్తారు కదా, అట్లా హనీమూన్ వేసేస్తారని చెప్పి ఈమెని వదలకుండా నేను ఎక్కడ ఉంటే అక్కడ, ఏడ కూర్చుంటే అక్కడ అన్నీ కూర్చున్నా, ఈమెను పట్టుకొని కూర్చున్న. సర్టిఫికేట్ వచ్చేంత వరకు 3 days కంటికి నిద్ర లేకుండా తిరిగినా. తిండి తిప్పలు ఏం లేక